ఈ వీడియో నేను శుక్రవారం తీసిన వీడియో. ఆ రోజు పిల్లలకి స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఎందుకంటే 3 days హాలిడేస్, ఇక సాటర్డే, సండే, మండే, అందుకని ముందే సెలబ్రేషన్స్ చేశారు. స్కూల్లో కూడా బోనాలు సెలబ్రేషన్స్ ఉంటేను ఇంకా కొంచెం లేట్గానే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక పిల్లలందరికీ చక్కెర పొంగల్ పెట్టారు. మా శ్రీహాన్ని పెట్టరా కొంచెము, చిన్న బాబు కదా అంటే అడగంగా ఒక్క స్పూన్ పెట్టాడు. ఈలోపు ఒక అమ్మాయి, అక్క అక్కడ భోజనాలు జరుగుతున్నాయి వెళ్ళండి అంటేను, వినాయకుడి గుడి దగ్గర, మాకు రైట్ సైడ్ వినాయకుడి గుడి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పోచమ్మ గుడి ఉంటుంది. ఎక్కడ భోజనాలు జరిగితే అక్కడికి వెళ్తాం మేము. ఆల్రెడీ నేను తిన్నాను ఇంట్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనాలు ఆల్రెడీ అంటే అయిపోవడానికి వచ్చాయి. ఇంకా మేము వెళ్ళి కొంచెం స్వీట్ కోసమే మెయిన్ నేను వెళ్ళింది. మా చిన్న బాబు స్వీట్ కావాలి అంటుంటే వెళ్ళి కొంచెం పెట్టించుకొని తినేసి ఇంకా లోపలికి కొంచెం దేవుడు దండం పెట్టుకుందామని చెప్పి వెళ్ళాము. వెళ్ళి అక్కడ హోమం జరిపించారు, అందుకే బాగుంది ఆ రోజంతా. హోమం జరిపిన తర్వాత అది ఏమంటారో మరి, అంటే అక్కడ వస్తుంది కదా బూడిద, దాంట్లో ఆవు నెయ్యి కలిపి అక్కడ పెడితే ఇంకా అందరం బొట్లు పెట్టుకునేసి, ఇంకా నేను కూడా అంటే చిన్నపిల్లలకి గాలి ధూళి అలాంటివి తగలకుండా ఉంటాయి అని చెప్పేసి నేను కూడా కొంచెం ఇంటికి పట్టుకొచ్చుకున్నా కప్పులో వేసుకొని. మతి మరుపుకి మారుపేరు నేను. ఎందుకంటే 3 days బ్యాక్ మినప్పప్పు ఎండలో ఆరబెడదామని పెట్టేసి మర్చిపోయే, సాయంత్రం పెద్ద వర్షం వచ్చి మొత్తం నానిపోయింది పప్పు అంతా. ఇక బయట ఉంటే పాడైపోయిద్దని ఇది 4 to 5 kgs ఉంటుంది పప్పు. ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసి రోజు వడలకి దోశలకి అట్లా వేసుకుంటాను. నా ఐడియాస్తో ఇంప్లిమెంట్ చేసిన పీనట్ బటర్ అనమాట. ఈరోజు కొంచెం ఫ్లాప్ అయింది. వేరుశనగలు దోరగా వేయించుకొని నెక్స్ట్ ఇది మెత్తగా బ్లెండ్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఒక 3 ఖర్జూర యాడ్ చేసా. నెక్స్ట్ బెల్లము, దాంట్లోకి మిల్క్, హనీ ప్లేస్లో బెల్లం వేసాను. ఎందుకంటే ఇది పిల్లలకి హనీ మంచిగా ఉండట్లేదు, ఇంట్లో బెల్లం వేసుకున్నా బెటర్ అని చెప్పేసి ఇదే కలిపేసా. బ్రెడ్కి అప్లై చేసి ఇచ్చాను, తిన్నారు.